సార్ సునీల్ రెడ్డిపై సిట్ దాడి హైకోర్టులో వాదనలు. హైకోర్టులో వాదనలేమో ఆల్రెడీ లిక్కర్ కుంభకోణం అది జరుగుతూ ఉంది. సునీల్ రెడ్డి జగన్ కుటుంబానికి చాలా సన్నిహితుడు, పిఏగా పనిచేశాడు అని మొన్న వార్త కొంత వచ్చింది. నిన్న హైదరాబాద్లో ఆయనకు సంబంధించిన ఆఫీసులు అనే వాటి మీద దాడి చేశారు. చేస్తే ఆఫీసులు ఏం లేవు, అవి కేవలం డొల్ల కంపెనీలు, 10 దాకా డొల్ల కంపెనీలు బోర్డులు మాత్రమే పెట్టి చేస్తున్నారు. ఈ సరఫరా అయినటువంటి నాసిరకం మద్యంలో 2 బ్రాండ్లకు ఈయన యజమానిగా ఉన్నాడు అని. సో ఇది కొంత తీవ్రమైన, అంటే కొత్త ట్విస్ట్. గతంలో రాజు కసిరెడ్డి అనే ఆయన నగదు పట్టుపడ్డం అది మనం చూసాం. అది ఇంకా ఎండుకు వచ్చినట్టు లేదు, అతను లోపలే ఉన్నాడు. కానీ ఇప్పుడు సునీల్ రెడ్డి వస్తున్నాడు, జగన్ కుటుంబానికి చాలా సన్నిహితుడు కాబట్టి ఇప్పుడు ఇతని మీద జరిగిన దాడి, దీని మీద వస్తున్న దుమారం దాదాపు నేరుగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ అంటుంటారు కదా వీళ్ళు. సో తాడేపల్లి ప్యాలెస్ను తాకిన ఒక వ్యవహారంలాగా ఇది కనిపిస్తుంది. దీంట్లో నుంచి ఇంకా ఏమేమి వస్తాయి, అతన్ని అరెస్ట్ చేస్తారా, ఇంకొకటి లింకులు ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తారా? ఇక్కడ ప్రధానంగా ఈ వార్తా కథనాల్లో వ్యాఖ్యానం మనకు కనబడేది ఏంటంటే, వాళ్ళ ఇంట్లో సహాయకుడిలాగా ఉండే ఒక వ్యక్తికి ఇన్ని కంపెనీలు, ఇన్ని బ్రాండ్లు ఉన్నాయంటే ఇతను తప్పకుండా బినామీ అయి ఉంటాడు. ఎవరి బినామీ, ఈ విషయాలు తేలుస్తాము అనే పద్ధతిలో సిట్ ఏమీ అధికారికంగా చెప్పిన దానికంటే వార్తా కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇంత లోపల ఇంకో కొత్త డెవలప్మెంట్, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆయన ఇంటి మీదకి 2 సార్లు వెళ్ళి ఆయన విచారించి వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగాలేదన్నారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. 1-2 సార్లు ఆయన ఒక మీడియా హౌస్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే వాళ్ళు ఇచ్చినది తప్పు, నేను అలా చెప్పలేదని ఆయన మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ చెప్పాడు. ఇదంతా జరుగుతుంది. కానీ మొన్న ఆయన కుమార్తె ఆయన కూడా కలిసి మీడియాతో మాట్లాడారు. కొంచెం హోరాహోరీగా వాదోపవాదాలతో నడిచింది. ఇప్పుడు ఆయన మొబైల్ ఫోన్ను ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి దాంట్లో ఏమేమి ఉందో తెలుసుకోవాలని దానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్టుగా ఉంది. సో ఇది రెండో డెవలప్మెంట్. నారాయణ స్వామి అప్పుడు మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, నాకేం సంబంధం లేదు, ఈ విధానం నేను నిర్ణయించలేదంటాడు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి విధానం నిర్ణయించలేదంటే నీకు తెలియకుండా ఇంకెవరో అతను అధికారికంగా నిర్ణయించినట్టు, లేదా తెలిసి మీకు చేసి ఉంటే ఇవన్నీ మీకు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ పంపడం అన్నది కూడా ముఖ్యమైన, ఆ ఫోన్లో ఏమేమి బయటకు వస్తాయి, ఎవరు మాట్లాడారు, మారిందా లేదా అన్నది కూడా రకరకాలుగా ఉంటుంది. ఇంకా 3వ దశలో హైకోర్టులో అవి జరుగుతున్నాయి. జస్టిస్ జ్యోతిర్మయి గారు ఆ విచారణది జరుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆ నిందితుల తరఫు న్యాయవాది ఆయన నిరంజన్ రెడ్డి అనుకుంటా, ఆయన మాట్లాడేది ఏంటంటే ఇదంతా బూటకం, హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏసీబీ కోర్టు చెప్పింది ఒకటైతే ఇక్కడ వీళ్ళు ఇంకోటి నివేదిస్తున్నారు అనే పద్ధతిలో ఆయన వాదించారు. అన్నీ విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి కేసును 19వ తారీఖు వాయిదా వేశారు. ఇది చాలా లోతుగా వినాల్సిన కేసు, చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు అని వస్తున్న సమాచారం. అంటే దాని అర్థం ఏంటంటే అటు ఇటు కూడా వాదనలతో కోర్టు ఏదో కొట్టుకుపోవడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడూ అలా చేయరనుకోండి, కానీ దీని కాంప్లెక్సిటీని, సంక్లిష్టతను బట్టి మరింత సమయం తీసుకుంటున్నారు. కానీ 19వ తారీఖు అంటే అప్పటికి 10 రోజులు అయిపోతుంది. అది కూడా మనం గమనించవచ్చు. ఈ కేసుల్లో ఇదిగో అయిపోతుంది అన్నది కాస్త ఇప్పుడు సునీల్ రెడ్డి మీద దాన్ని బట్టి చూస్తే జగన్ను ఫిక్స్ చేసే ఒక పెద్ద ప్రయత్నం, లేదా అటు దిశలో ఇది నడుస్తుంది అన్నది ఒకటి. రెండవది, కోర్టులో ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయింది. ఆయన నిన్న వచ్చి మళ్ళీ ఆయన వీళ్ళంతా గౌరవించారు. తర్వాత ఆయన లోపలికి పోయాడు, దండలు గిండలు వేసారు, అయిపోయింది. కానీ మిగిలిన వాళ్ళకి సంబంధించి మటుకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు, ఏసీబీ కోర్టు నిరాకరించింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర కూడా చాలా ఇవి దొరికాయి, డొల్ల కంపెనీలు బయటపడ్డాయి, ఈ పద్ధతిలో చెప్తున్నారు. కాబట్టి లిక్కర్ కేసు ఇంకా చాలా మలుపులు తిరిగేటట్టుగానే కనిపిస్తుంది. సునీల్ రెడ్డిది దీంట్లో ఐ థింక్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ట్విస్టో స్టెప్పో అనుకోవాలి. కానీ లింక్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఇది నడుస్తూ ఉంటుంది. ఆ డబ్బు ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు చాలా డబ్బు దొరికింది అందరూ చూపించారు, ఇదంతా అయింది. డబ్బు లింక్ చూపిస్తే కానీ కోర్టులో అది నిలబడదు.